రక్షించును, మరి ఏమి రక్షించును? యేసు తప్ప మరి ఎవరు రక్షింపగలరు? నీ ధర్మ కార్యాలు రక్షించవు, నీ పుణ్య కార్యాలు రక్షించవు. యేసు ఒక్కడే, యేసు ఒక్కడే. యేసు క్రీస్తే ఆ ముక్తికి మార్గం, యేసు ద్వారానే పరలోక భాగ్యం. యేసు ఒక్కడే నిన్ను నన్ను పరము చేర్చును. యేసును నమ్మితేనే విముక్తి దొరుకును. సత్యమైన దేవుడు ఆయనే, నిత్య జీవమునిచ్చును. సిలువ చెంతకు చేరితేనే శాంతి నీకు దొరుకును. కొట్లు కూడబెట్టి దానాలు చేసిన పరలోకపు సాటి రాదు. పేదలకు అన్నము పెట్టినంత మాత్ర పాప పరిహారము కలుగదు. ధనముతో దేవుని కొనలేవు, నీ వెండి బంగారాలు పనికి రావు. హృదయము మార్చని బాహ్య రూపము నీకు రక్షణను ఇవ్వదు. యేసు క్రీస్తే ఆ ముక్తికి మార్గం, యేసు ద్వారానే పరలోక భాగ్యం. యేసు ఒక్కడే నిన్ను నన్ను పరము చేర్చును. యేసును నమ్మితేనే విముక్తి దొరుకును. సత్యమైన దేవుడు ఆయనే, నిత్య జీవమునిచ్చును. సిలువ చెంతకు చేరితేనే శాంతి నీకు దొరుకును. కొండలు కోనలు తిరిగినందున ఆత్మకు శాంతి దొరకునా? పుణ్య నదులలో మునిగినందున మనసు కల్మషము కడుగునా? కఠిన ఉపవాసాలు ఉన్నా, దేహమును నలగగొట్టుకున్నా, యేసు రక్తము తగలకుండా ఏ శుద్ధి నీకు కలుగదు. యేసు క్రీస్తే ఆ ముక్తికి మార్గం, యేసు ద్వారానే పరలోక భాగ్యం. యేసు ఒక్కడే నిన్ను నన్ను పరము చేర్చును. యేసును నమ్మితేనే విముక్తి దొరుకును. సత్యమైన దేవుడు ఆయనే, నిత్య జీవమునిచ్చును. సిలువ చెంతకు చేరితేనే శాంతి నీకు దొరుకును. వేల మార్గాలు లోకము చూపిన పరముకు చేరువ చేయవు. సత్యము లేని ఏ క్రియలైనా నిత్య జీవము నీకు ఇయ్యవు. నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు యేసునాథుడు. ఆయన ద్వారానే తప్ప తండ్రి చేరలేడు ఏ నరుడు. సిలువను దాటిన బాటలోనే ఉంది నీకు విముక్తి. యేసు క్రీస్తే ఆ ముక్తికి మార్గం, యేసు ద్వారానే పరలోక భాగ్యం. యేసు ఒక్కడే నన్ను పరము చేర్చును.